చక్రాలు లేదా జంతికల్ని శనగపిండితో కాకుండా ఇలా బియ్యపు పిండితో ట్రై చేయండి. నేను బియ్యపు పిండిలో వేయించిన శనగపప్పు వేసి మరపట్టించాను. ఇక్కడ నేను 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఈ మంచి బియ్యమేనండి, కరిగా ఆరబోసాను అనమాట. అంటే రేషన్ బియ్యం కాదు. 1 గ్లాసున్నర ఈ పుట్నాల పప్పు అంటారు కదా, వేయించిన శనగపప్పు, దాన్ని ఈ బియ్యంలో కలిపి మిల్లు పట్టించాను అనమాట. మెత్తగా పిండి చేయించాను అనమాట. ఈ పిండి పట్టించాను. ఈ పిండిని ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న, నేను కొంచెం సగమే వేసాను, సరిపడా ఉప్పు, పిండికి సరిపడా ఉప్పు, వెన్న వేసాను, వెన్న సరిపడా కారం. ఈ వెన్న ఉప్పు పిండి మొత్తానికి పట్టించేసాను. పట్టించినాక కారం వేసాను. కారము, వాము, అలానే కొంచెం నువ్వులు, ఈ మొత్తము వేసి పిండి మొత్తం కలిసే విధంగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. మనం గిద్దల్లో పెట్టి మనం ప్రెస్ చేస్తే జారేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా నేను పుల్లల పొయ్యి మీద అయితే వండానండి. పుల్లల పొయ్యి మీద పిండి వంటలు వండితే ఆ టేస్టే వేరనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.